వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 2024 ఏడాదికి శుభం కార్డు వేసిన ఎన్డీఏ. దేశంలో జమిలి వచ్చిన ఏపీలో 2029లోని ఎన్నికలు, సీఎం చంద్రబాబు వెల్లడి. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించారు, హరీష్ రావు కీలక వ్యాఖ్యలు. కేటీఆర్కు బిగ్ షాక్, క్రిమినల్ కేసు నమోదు. ప్రియాంక గాంధీ ఘన విజయం, 4,08,036 ఓట్ల మెజారిటీతో ప్రియాంక గెలుపు. బీజేపీ దాని మిత్రపక్షాలు 2024ను భారీ విజయాలతో ముగించాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ఎన్డీఏ మూడవసారి అధికారాన్ని చేపట్టడం తెలిసిందే. ఏపీ, బీహార్లో కొత్త మిత్రులను కలుపుకొని అనూహ్య విజయాలను అందుకుంది. హర్యానా, మహారాష్ట్రలో దక్కిన భారీ విజయాలు ఎన్డీఏను తిరుగులేని శక్తిగా నిలిపాయి. జార్ఖండ్ను బీజేపీ మళ్లీ చేజార్చుకుంది. జమ్మూ కాశ్మీర్లో అధికారం దక్కకపోయినా జమ్మూలో పట్టు నిలుపుకొని 2024ను ఎన్డీఏ ఘనంగా ముగించింది. దేశవ్యాప్తంగా 2027లోనే జమిలీ ఎన్నికలు జరుగుతాయని చర్చ జరుగుతున్న వేళ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ దేశంలో జమిలీ వచ్చినా ఏపీలో మాత్రం షెడ్యూల్ ప్రకారం 2029లోనే ఎన్నికలు జరుగుతాయి, ముందస్తు ఎన్నికలనేవి ఉండవు అని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలవడంతో జమిలీ ఎన్నికలపై కేంద్రం ముందుకెళ్లడం ఖాయమని విశ్లేషకులు అంచనా. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 5 గ్యారంటీల పేరుతో మహారాష్ట్రలో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు నమ్మలేదని స్పష్టమైందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారని అన్నారు. తెలంగాణలో మహిళలకు 2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్రలో 3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసరా ధోకా, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటివి మహారాష్ట్రలో తీవ్ర ప్రభావం చూపెట్టాయని తెలిపారు. తెలంగాణ ప్రజలు ముంబై, షోలాపూర్, పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తూ ఉండడం వల్ల కాంగ్రెస్ మోసాలు విరివిగా మహారాష్ట్రలో ప్రచారం అయ్యాయి అనేది సుస్పష్టమైందని హరీష్ రావు అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్కు మరో షాక్ తగిలింది. నాంపల్లి స్పెషల్ కోర్టులో ఆయనపై క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. కేటీఆర్పై వ్యాపారవేత్త సూదిని, సృజనారెడ్డి క్రిమినల్ పిటిషన్ ఫైల్ చేశారు. అమృత్ టెండర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉండడంతో సృజన్ కోర్టుకెళ్లారు. రాహుల్ గాంధీ సోదరి, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ రాజకీయ అరంగేట్రం అదిరిపోయింది. తొలి ప్రయత్నంలోనే సూపర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయకముందు కాంగ్రెస్ పక్షాన ప్రచారం మాత్రమే నిర్వహిస్తూ ఉండేవారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తూ ఉండేవారు. అన్ని వెనుకుండే నడిపించేవారు ప్రియాంక గాంధీ. అలాంటిది తొలిసారి వైనాడ్ లోక్సభ బైపోల్స్ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అంతే, కానీ విని ఎరగని రీతిలో భారీ విక్టరీ అందుకున్నారు. తన సోదరుడు రాహుల్ గాంధీ మీద ఉన్న 3.64 లక్షల మెజారిటీని దాటుకుంటూ 4 లక్షల మెజారిటీని క్రాస్ చేసి అత్యధిక విజయాన్ని సొంతం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ పై 4,08,036 ఓట్ల మెజారిటీతో ప్రియాంక విక్టరీ సాధించారు. చూసారు వివరాలను బుడ్డిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki